మీరు కూడా ఎప్పుడైనా అనుకున్నారా, నేను చేయగలనా, నా దగ్గర శక్తి ఉందా, నా వల్ల అవుతుందా అని అనుకుంటున్నారా? అయితే ఈ కథ మీకోసమే. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ రజియామన్. వెల్కమ్ టు ఆర్జే అడ్డా 2.0. ఒకసారి మనిషి దేవుణ్ణి ఇలా అడిగాడు, నాకు అందరికన్నా ఎక్కువ శక్తినివ్వు, అందరికన్నా పెద్ద విజయం ఇవ్వు అని అడిగాడు. దేవుడు నవ్వాడు. ఆయన చెప్పిన మాట మాత్రం ఆ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. అదేంటా అనుకుంటున్నారా? మరి వినండి. ఒకరోజు దేవుడు ప్రపంచంలోని అద్భుత శక్తిని ఎక్కడ దాచాలా అని ఆలోచించాడు. కొండల్లో దాచాలా? లేదు, మనిషి అక్కడికి చేరుతాడు. సముద్రంలో దాచాలా? వద్దు, మనిషి అక్కడికి చేరుతాడు. మరి ఆకాశంలో దాచాలా? వద్దు, మనిషి అక్కడికి వచ్చేస్తాడు. శూన్యంలో దాచాలా? వద్దు, అక్కడికి చేరుకుంటాడు. మరి ఎక్కడ దాచాలి? మనిషి లోపల దాచేస్తే ఎలా ఉంటుంది అని మనిషి లోపలే ఆ శక్తిని దాచాడు. ఎందుకంటే బయట ప్రపంచంలో అన్నీ వెతుకుతాడు, కానీ తన లోపల చూడ్డానికి ప్రయత్నం చేయడు. తనని తాను చులకనగా, తక్కువగా భావించి తనలో తాను వెతుక్కోవడం మర్చిపోతాడు. సో ఫ్రెండ్స్, అప్పట్నుంచి ప్రతి మనిషిలో ఓ అద్భుతమైన శక్తి ఉంది, కానీ చాలా మంది దానిని గుర్తించరు అని దేవుడు చెప్పిన విషయం విన్న మనిషి ఆశ్చర్యపోతాడు. అవును ఫ్రెండ్స్, మీరు వెతుకుతున్న శక్తి బయట ఎక్కడో లేదు, అది మీలోనే ఉంది, మీ నమ్మకంలోనే ఉంది, మీ ధైర్యంలోనే ఉంది, మీరు కష్టపడటంలోనే ఉంది. మీరు మీ మీద నమ్మకం పెట్టి మీలోని శక్తిని గుర్తించినప్పుడు అందరికంటే పెద్ద విజయం మీ సొంతం. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తారా మరి? అదేనండి, శక్తిని, మీలో ఉన్న శక్తిని వెతుక్కోవడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫర్ మోర్ మోటివేషనల్ స్టోరీస్, ప్లీజ్ like, share and subscribe RJ Adda 2.0.